ఈ యొక్క సంస్థ 1970లో మొట్టమొదటి చైర్మన్ మీర్ అక్బర్ అలీ ఖాన్ అనే ఆయన అప్పుడు యూపీ గవర్నర్ గా ఉన్నాడు. యూపీ గవర్నర్ ఉన్నటువంటి మన హైదరాబాద్ మన యొక్క ముస్లిం సోదరుడు మీర్ అక్బర్ అలీ ఖాన్ ఆయన నేతృత్వంలో వినోబా భావే బతుకున్న సమయంలో 1977-78 ఆనాడు ఇక్కడ వచ్చినటువంటి నిజాం ఇచ్చినటువంటి 2000 ఎకరాల భూమిని దానంగా ఇస్తే ఆచార్య వినోబా భావే తీసుకొని ఆ భూమిని అంతా పేదలకు పంచిపెట్టి ఇంకా ఈ భూమి పేదలు తీసుకోవడానికి వ్యతిరేకత సుముఖత చూపించాలి. ఈ భూమి మాకు వద్దు, ఈ గుట్టల్లో మేము ఏం చేయాలి, ఏదైనా వ్యవసాయానికి పనికి వస్తే ఇవ్వండి అని చెప్తే అప్పుడు వినోబా భావే గారి దగ్గరికి ఈ టీం పోయి మీర్ అక్బర్ అలీ ఖాన్, సివి చారి, కోదండరెడ్డి వీళ్ళందరూ బయలుదేరి ఉమ్మెత్తల కేశవరావు గారు పోయి అయ్యా మరి ఇట్లా ఉంది భూమి ఏం చేయాలని వినోబా గారు అడిగితే ఆ మహర్షి ఏదన్నా సేవా కార్యక్రమాలు పెట్టండి, దాన్ని వాళ్ళు తీసుకోకపోతే మీరు పెట్టండి, ఓ సేవా కార్యక్రమాలు పెట్టండి, ఓ గోవుల గోశాల పెట్టండి అని చెప్పి ఆయన చెప్తాడు. అప్పుడు మీర్ అక్బర్ అలీ ఖాన్, ఉమ్మెత్తల కేశవరావు ఉండి మీ పేరు మీద పెట్టాలని అడుగుతారు ఆయన. అంటే అప్పుడు వినోబా అంటాడు నా పేరు కానీ నా విగ్రహం కానీ ఎలాంటివి నాకు ఇష్టం ఉండదు, నేను ఒప్పుకోను, మీరు ఏదైనా పెట్టండి, ఏదో పేరు మీద పెట్టండి మీరు సేవా కార్యక్రమాలు అని చెప్పి ఆనాడు పెట్టినటువంటి సంస్థ సొసైటీ ఏదైతే రిజిస్ట్రేషన్ అయిందో 77-78 అయినటువంటి రిజిస్ట్రేషన్ ఇది. ఆనాడు నుంచి 2000 వరకు ఇది అడవిగా ఉన్నది. స్థానిక శాసనసభలకు తెలిసే విషయం. ఇక్కడ అడవిగా ఉండి ఇక్కడ ఈ పక్క రామోజీరావు గారు ఉంటారు, ఈ పక్క గిరీష్ సంఘి గారు ఉంటారు, ఈ పక్క చెరువు ఉంది. కాబట్టి మూడింటి మధ్యన ఉన్నటువంటి ఈ సంస్థ ఈ 100 ఎకరాల యొక్క వినోబా గ్రామం ఇది. ఈ స్థలం 2000లో నిర్మలా దేశపాండే గారు, మా అమ్మ ఆమె నిర్మలా దేశపాండే, ఆమె వినోబా అయ్యమ్మడి పాదయాత్ర చేసి అదేవిధంగా ఇందిరాగాంధీకి రైట్ హ్యాండ్ గా ఉండి ఆమె ఎన్నో అంటే బ్రహ్మచారిగా ఉండి నిర్మలా దేశపాండే గారు భారత పార్లమెంట్ లోనే బెస్ట్ పార్లమెంట్ గా ఉండి పాకిస్తాన్ లో అవార్డు తీసుకొని రోషిని అనేటువంటి భారతరత్న మన దేశంలో ఎట్లనో పాకిస్తాన్ లో రోషిని అవార్డు ఉంటది, అలాంటి అవార్డు తీసుకొని ప్రపంచ దేశాలు మొత్తం నిర్మలా దేశపాండేని గుర్తుపడతాం. అలాంటి నిర్మలా దేశపాండే 2000 వచ్చినప్పుడు ఆనాడు మీటింగ్ లో అనేది ఈ వినోబా గ్రామం ఏమైంది అని అప్పుడున్న పెద్దలు చారి గారు ఉండి మరి ఇట్లా ఉంది, దాంట్లో బోనిక లేదు, రోడ్డు లేదు, రహదారి లేదు, ఇవన్నీ లేవని చెప్తే అప్పుడు ఆ ఉండి ఏ రాజేందర్ క్యా కర్ రహే ఆప్, ఏ రాజేందర్ హైనా ఆప్ కరో అన్నది. మయన్నా మహామహులు మీర్ అక్బర్ అలీ ఖాన్ లాంటి మహానుభావుడు ఏం చేయలేకపోయింది దీది మై క్యా కర్తే జంగల్ మే మై అంటే మై హూ అన్నదా ఆమె నేను ఉన్నాన్నప్పుడు అప్పుడు సంఘి గారిని వాళ్ళ ఇంటికి ఆయన భోజనానికి పిలిచిండు, రామోజీరావు గారు భోజనానికి పిలిచిండు. అక్కడ మేమంతా కలిసిపోయినాం. ఆ దీది నిర్మలా దేశపాండే చెప్పింది ఈ పిల్లగాడు ఉంటాడు రాజేందర్ రెడ్డి పని చేస్తుంటాడు, మీరు సహకరించండి, మంచి కార్యక్రమాలు చేస్తాడు, గాంధీ కార్యకర్త వీడు అని ఆమె చెప్తే ఆ మాట ప్రకారం 2000 నుంచి ఈ రోజు వరకు ఇది రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెట్టు నెక్కించుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చి మహనీయులు మాకు అదృష్టవశాత్తు మాకు 4 సంవత్సరాల క్రితం కేవై రామచంద్రరావు గారు, ఎన్జి పద్మ గారు నాకు పరిచయం కావడం, ఆ పరిచయం కాస్త స్నేహంగా మారడం. ఆ తర్వాత నేను వైద్యంలో, ఆయుర్వేదంలో, హోమియోపతిలో గత 30 సంవత్సరాల రీసెర్చ్ ఉంది నా దగ్గర, అయినా నాకు తృప్తి లేదు వైద్యంలో. అప్పుడు రామచంద్రరావు గారి యొక్క ఆ యొక్క ట్రీట్మెంట్ చూసి 4 ఏళ్ళగా ఇంత సుస్థిరమైనటువంటి వైద్యం, ఇంత గొప్ప మహానుభావుడు ఉండగా అని చెప్పి నేను డాక్టర్ గారిని 2 ఏళ్ల కింద ఒకసారి మీరు రండి ఇక్కడ ఈ ఆశ్రమం చూడండి అంటే డాక్టర్ రామచంద్రరావు గారు, కేవై పద్మ గారు వచ్చారు. అప్పుడు అన్నారు ఇంత గొప్పగా ఉంది కదా రాజేందర్ రెడ్డి, ఇక్కడనే చేస్తాం మనం వైద్యం ఇది అన్నాడు. నేను ఆ మహానుభావుడు మీరు ఆ మాట అంటే నేను ఎన్ని పనులు చేస్తాం మీకు, మీరు ఏం చేస్తారు. ఈ విధంగా ఇప్పుడు 3 క్యాంపులు అయిపోయినాయి. ఇక్కడ ఒక తిరునాలు జాగినట్టు అవుతుంది. ప్రజలు 8 రాష్ట్రాలకు వెళ్ళి వస్తారు పేషెంట్. మెయిన్ గా నేను చూసింది, నేనే ఉంటున్నా ఇక్కడ ఉదయం నుంచి రాత్రి 12 గంటల దాకా నేనే చూస్తున్నా ప్రజల్ని. కిడ్నీలు, మన క్యాన్సర్లు, తర్వాత ఈ బీపీలు, షుగర్, ఇవే పేషెంట్ ఎక్కడ 8 రాష్ట్రాలకు వెళ్ళి వచ్చారు. వాళ్ళకి ఇక్కడ ఆశ్రమం తరఫున ఈ కార్యకర్తలంతా కలిసి వీళ్ళందరూ అన్నం పెట్టుడు, వాళ్ళకు టిఫిన్లు పెట్టుడు, రాత్రి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకు భోజనాలు పెట్టి పంపిస్తున్నారు. ఈ యొక్క వినోబా గ్రామం యొక్క సంస్థ కార్యకర్తలు వీళ్ళంతా గొప్ప కార్యకర్తలు, వారందరికీ నా శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను.